నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై జరిగిన మర్డర్ ప్లాన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే అంశంపై టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. ఆ విషయంలో నిజానిజాలు తేల్చాల్సింది పోలీసులేనన్నారు. అటెంప్ట్ దాకా ఎందుకు వచ్చింది? అది పోలీసులు జవాబు చెప్పాలా, లేదా మీలాంటి పరిశోధాత్మక జర్నలిస్టులు జవాబు చెప్పాలా? నేను కూడా దాని గురించి శోధిస్తూ ఉన్నా. అన్ని విషయాలు తెలిసిన తర్వాత ప్రభుత్వం మీది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీది, లోకల్ ఎమ్మెల్యే మీరు, అక్కడ మీరు ఏమనుకుంటే అది తెలుస్తుంది, జరుగుతుంది. ఇవన్నీ అనుచరులు మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ చేస్తానన్న అనుచరులు మీ వాళ్లే, అందరూ మీ వాళ్లే కదా. విషయం మీకు తెలియకుండా ఇంకెవరినో పరిశోధించమంటారు. రజనీకాంత్ గారు, హత్య చేస్తామన్న వ్యక్తులు మీ అనుచరులు అన్న మాట పచ్చి అబద్ధం. దయచేసి రజనీకాంత్ గారు సీనియర్ జర్నలిస్టు, టీవీ9 అతిపెద్ద రేటింగ్ ఉండే ఛానల్. మీరు కూడా ఆ యొక్క అనుచరులు మీ వాళ్ళు అంటాం సమంజసం కదా. వాళ్ళందరూ కూడా మొన్న 24 ఎన్నికల్లో నాకు బద్ధ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు. మీకు అంత బద్ధ శత్రువులు ఎవరు? మిమ్మల్ని చంపేస్తే వాళ్ళకి డబ్బు వచ్చే అంత శత్రుత్వం ఉన్న అంత పెద్ద వ్యక్తి, వ్యాపారస్తుడా, రాజకీయ నాయకుడా, ఎవరు వీరు? వ్యాపార పరంగా నాకెవరితో భేదాలు విభేదాలు లేవు. స్థానికంగా అంత బద్ధ శత్రువులు నాకెవరూ లేరు. నాకు అనుమానం, నిర్ధారణ కాదు. ఎందుకంటే విషయం పూర్తిగా తెలియకుండా, ఆధారాలు దొరకకుండా గాలివాటుకు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నాకు అనుమానం ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది.